హాయ్ హలో ఇవాళ మీకు స్వీట్ కార్న్ విత్ కాజు మసాలా కర్రీ. ఇది రైస్లో కన్నా చపాతీలోకి పూరీలోకి బాగుంటుంది అనమాట. మనకి స్వీట్ కార్న్ ఇప్పుడు బాగా దొరుకుతుంది కదా, ఆ స్వీట్ కార్న్తో ఇట్లాగా కర్రీ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేశారా? డోంట్ స్కిప్ ద వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం జీడిపప్పు, జీలకర్ర, లవంగ, చెక్క, యాలకులు, మిరియాల పొడి, టమాటాలు 3 టమాటాలు తీసుకున్నాను. నేను స్వీట్ కార్న్స్ 2 తీసుకున్నాను అనమాట. దానికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి, గ్రేవీ కోసం అనమాట. టమాటాలు 3 కట్ చేసేసి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసి ముందు పక్కన పెట్టేసుకోవాలి. ఏమేమి వేసాను: జీడిపప్పు, లవంగాలు 3, చెక్క ఒక చిన్న ముక్క, లవంగం చెక్క, దాల్చిన చెక్క అనమాట, యాలకులు, జీలకర్ర, మిరియాల పొడి. నెక్స్ట్ 2 ఉల్లిపాయలు తీసుకుని ఇట్లా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. స్వీట్ కార్న్ కదండి, స్వీట్గా ఉంటుంది కదా, కొంచెం మసాలాలు అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. జీడిపప్పు ఒక 20 to 25 అట్లా తీసుకున్నాను అనమాట. జీడిపప్పు ఎంత బాగా వేసుకుంటే అంత మంచిది. 2 టేబుల్ స్పూన్స్ చూపించినట్టు వీడియోలో ఆయిల్ తీసుకుని ముందుగా జీడిపప్పు వేపేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మరీ నల్లగా అయిపోకుండా లైట్ రెడ్డిష్గా వస్తున్నప్పుడే వేపేసి పక్కకు తీసేసుకోవాలి. ఇలాగా స్వీట్ కార్న్తో కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ఇట్లా మరీ నల్లగా అయిపోకుండా కొంచెం రెడ్డిష్ అవ్వగానే తీసేసుకోవాలి. మరీ రెడ్గా ఉంచితే బ్లాక్గా అయిపోతాయి అన్నమాట. జీడిపప్పు లైట్గా వేపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో మనం కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా దోరగా వేగిపోయేటట్టు వేసుకోవాలన్నమాట. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే తొందరగా దోరగా వేగుతాయి అన్నమాట. ఇట్లా వేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, టమాటా, జీడిపప్పు, మసాలాలు ఉన్నాయి కదా, అవి పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేసుకుని దాంట్లో పచ్చిదనం అంతా పోయేటట్టు బాగా వేపుకోవాలి. అది ఎట్లా తెలుస్తుందంటే మనకి అందులోంచి వాటర్ విడిగా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ గ్రేవీ ఈ ముందు ఇదంతా ప్రిపేర్ చేసుకుంటే ఆ పచ్చివాసన అంతా పోతుంది. లాస్ట్లో మనం స్వీట్ కార్న్ విడిగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదనమాట. స్వీట్ కార్న్ కొంచెం ఉడకబెడితే చాలా బాగుంటుంది కదా, మెత్తగా అయిపోతాయి కదా, అందుకని కర్రీలో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇట్లాగా ఉల్లిపాయ, పచ్చిమిర్చిలో ఈ టమాటా పేస్ట్, మసాలా కలిపిన పేస్ట్ ఇలా వేసేసుకుంటే అదిగోండి వాటర్ చూసారా బయటకి ఎట్లా వస్తుందో. అట్లా వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అనమాట. మనం ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా ఫ్రెష్గా తయారు చేసుకుని పెట్టుకుంటే నెల రోజులైనా పేస్ట్ ఏమీ అవ్వదన్నమాట. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాగా దగ్గరికి గ్రేవీ లాగా ఉడకబెట్టేసుకోకుండా కొంచెం వాటర్ ఉన్నప్పుడే దించేసుకోవాలన్నమాట దీన్ని, లేదంటే బాగా దగ్గరికి అయిపోతుంది గ్రేవీ లేకుండా. అందుకని కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి. 2 స్వీట్ కార్న్స్ తీసుకుని అట్లాగా ఏం ఉడకబెట్టలేదు, నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట. చాలా ఇప్పుడు అన్నీ చక్కగా మొక్కజొన్నలు వస్తున్నాయి కదండి, భలే టేస్టీగా ఉంటున్నాయి. స్వీట్గా ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్న్ తీసుకుని ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అన్నీ వేసేసుకుని ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ స్వీట్ కార్న్కి పడతాయి అన్నమాట. వాటర్ అప్పుడే పోయకూడదు. మొత్తం ఇదంతా ఆ గ్రేవీ ఇవన్నీ దాంట్లో కలిసేటట్టుగా మొత్తం వేగనివ్వాలన్నమాట కాసేపు. అప్పుడే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుందన్నమాట. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకుని వాటర్ పోసుకుంటే మనకి సరిపోతుంది. మొత్తం చక్కగా కలిపేసుకుని బాగా వేగనిచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక 5 minutes అట్లా వేగనిచ్చిన తర్వాత మనకి గ్రేవీ టెక్స్చర్ రావాలంటే వాటర్ పోసుకోవడం. ఆ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్లో కాసిన వాటర్ పోసి పెట్టాను అనమాట. ఇట్లాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో మనం జీడిపప్పు వేసుకోవాలి. వేపి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ జీడిపప్పు, మనం ఆ జీడిపప్పుని పైన వేసేసుకుని కొత్తిమీర చల్లేసుకుంటే మనకి స్వీట్ కార్న్ విత్ మసాలా కర్రీ, స్వీట్ కార్న్ విత్ కాజు మసాలా కర్రీ రెడీ అనమాట.
మనకి సాల్ట్ అది సరిపోకపోతే వాటర్ అది వేసాం కదండి, సాల్ట్ అది సరిపోకపోతే చూసుకుని వేసుకోవడమేనమాట లాస్ట్లో. ఇంకా మిగతావన్నీ కూడా మనకి కరెక్ట్గానే సరిపోతాయి. లాస్ట్లో జీడిపప్పు వేసేసుకుని కొత్తిమీర వేసేసుకుని కొంచెం వాటరీగా ఉన్నప్పుడే దించేసుకుంటే మనకి చక్కటి కాజు స్వీట్ కార్న్ విత్ కాజు మసాలా కర్రీ రెడీ అన్నమాట. నేను ఆ రోజు చపాతీ కలిపాను అనమాట. చపాతీ పిండి, చపాతీలోకి అయితే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. చపాతీలు చేసుకుని ఈ కూరతో తింటే మనకి పన్నీర్ కాజు కర్రీ ఎట్లా ఉంటుంది, పన్నీర్ బటర్ మసాలా ఆ టేస్ట్లా ఉంటుంది అనమాట. ట్రై చేయండి తప్పకుండా. ఇదండి మరి స్వీట్ కార్న్ విత్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా గ్రేవీ వాటరీగా ఉన్నప్పుడే తీసేసుకోండి, పక్కన పెట్టేస్తే మనకి చక్కగా ఇట్లాగా మన స్వీట్ కార్న్ తోటి ఇట్లాంటి రెసిపీ కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో మనకి అన్ని ప్రోటీన్స్ ఉన్న ఫుడ్డే ఉంది కాబట్టి అందరూ చక్కగా ట్రై చేసి చపాతీల్లోకి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది కర్రీ, మన రైస్ కన్నా కూడా. మేము ఆ రోజు చపాతీలు చేసుకున్నామాట, అందులోకి ఈ కర్రీ తీసుకున్నాము. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందండి? మీరు ఎప్పుడైనా ఈ వంట ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. థ్యాంక్ యూ.